Hello friends, welcome to the review of Lenin starring Akhil Akkineni, Bhagyasri Borse in lead roles. అండ్ మూవీ విషయానికి వస్తే ఇది చిత్తూరు జిల్లాలో శ్రీరామపురం అనే విలేజ్ ఉంటుంది. అండ్ ఆ విలేజ్ లో ద్రౌపది అమ్మని కొలుస్తూ ఉంటారు. మన మహాభారతంలో ఉండే ద్రౌపది క్యారెక్టర్ ని. సో ఫర్ 18 days ఆ జాతర అనేది ఉంటుంది. అండ్ ఆ జాతరలో కొన్ని రూల్స్ ఉంటాయి. వన్ ఆఫ్ ద మెయిన్ రూల్ వచ్చేసి అక్కడ రక్తం అనేది చిందకూడదు. అండ్ ఆ సిచ్యువేషన్స్ మధ్యలో అక్కడ 2 గ్రూప్స్ ఉంటాయి. అండ్ వాళ్ళ మధ్య క్లాషెస్. అండ్ అందులో మన హీరో అండ్ హీరోయిన్ లవ్ స్టోరీ ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. అండ్ ఈ ఫిలిం లో పాజిటివ్ పాయింట్స్ చెప్పాలంటే మహాభారతంలో ఉన్న ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ లైక్ ధర్మరాజు, భీష్ముడు, అర్జునుడు, కృష్ణుడు లాంటి క్యారెక్టర్స్ ని ఈ మూవీలో ఉన్న క్యారెక్టర్స్ తో బాగా కనెక్ట్ చేశారనిపించింది. అండ్ ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే అఖిల్ అక్కినేని పర్ఫార్మెన్స్. ఇలాంటి హెవీ సబ్జెక్ట్ ని అఖిల్ ఎలా పుల్ ఆఫ్ చేస్తాడు అని అనుకున్నాను, కానీ అనుకున్న దానికంటే తను చాలా బాగా యాక్ట్ చేశాడు అనిపించింది. అండ్ వేరే రోల్స్ గురించి చెప్పాలంటే శివాజీ గారు అండ్ భాగ్యశ్రీ బోర్సే కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. రిమైనింగ్ క్యాస్ట్ అండ్ క్రూ కూడా వాళ్ళకి తగ్గ రోల్స్ లో వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు అనిపించింది. అండ్ ఇంకా ఈ మూవీ పాజిటివ్స్ చెప్పాలంటే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్కౌట్ అయింది బాగా. అండ్ కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లో తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల ఇంపాక్ట్ అనిపించింది. అండ్ ఎమోషనల్ సీన్స్ లో కానీ యాక్షన్ సీన్స్ లో కానీ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా వరకు మూవీని ఎలివేట్ చేసింది అనిపించింది. అండ్ యాక్షన్ సీన్స్ కూడా ఓవర్ ద టాప్ అనిపించకుండా డీసెంట్ కొరియోగ్రఫీ అనిపించింది. అండ్ అలానే సినిమాటోగ్రఫీ సెట్స్ కూడా డీసెంట్ ఉన్నాయి. అండ్ ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే ప్రిడిక్టబుల్ స్టోరీ. ఎస్, ఇలాంటి స్టోరీస్ అండ్ స్క్రీన్ ప్లే మనం చాలా చూసాం తమిళ సినిమాస్ లో కానీ తెలుగు సినిమాస్ లో కానీ ఇప్పటివరకు చాలా వచ్చాయి అనిపించింది. అండ్ ఆల్సో ఆ రస్టిక్ అండ్ రా బ్యాక్ డ్రాప్ అండ్ ఆల్ కొంచెం రంగస్థలం వైబ్స్ కూడా వచ్చాయి. అండ్ ఈ ఫిలిం కూడా కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ కొన్ని ఎంగేజింగ్ సీన్స్ తప్పితే మూవీ నాకు వన్ టైం వాచ్ అనిపించింది. బట్ ఓవరాల్ గా చెప్పాలంటే అఖిల్ కెరియర్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ బెస్ట్ మూవీ అంటే ఇదే. సో మీరు కూడా మూవీ చూసి ఉంటే మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ అలానే ఛానల్లో ఉన్న కాంటెంట్ని కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ అప్కమింగ్ వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ద రివ్యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్.